నమస్కారం బాబు గారు. 10 కాలాల పాటు చల్లగా బతకాలి బాబు. దండాలమ్మగారు. దండాలు బాబు గారు. అంతా కొలసానా? నమస్కారం బాబు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. దండాలు బాబు. నమస్కారం అమ్మగారు. నమస్కారం. దండాలు బాబు గారు. అంబై తాత పెద్దవాడి నువ్వు దీవించాలి కానీ నమస్కరించకూడదు బాబు. 50 ఏళ్లుగా మీ కమతంలో పాలేరుగా పనిచేశాను. మీ తాతల హయాంలో అరకబట్టి దుక్కి దున్నాను. మీ తండ్రుల హయాంలో పెద్ద పాలేరుగా పెత్తనం చేశాను. నేను దిగులనేది ఎరగను బాబు. మా పిల్లల పెళ్లిళ్ళు అన్ని ప్రభువుల చేతుల మీదుగానే జరిపించారు. ఈ ఒంటి మీద బట్టలు, ఈ ఒంట్లో రక్తం అన్నీ మీది, అన్నీ మీరిచ్చినవి. మీ తాతలు, మీ తండ్రులు, మీరు 3 తరాలు చూశాను బాబు. నీకు కూడా తొందరగా 2 కాయలు కాస్తే 4వ తరాన్ని కూడా చూసి ఆనందంగా వెళ్ళిపోతాను బాబు. నమస్కారం పెద్దబాబు గారు. ఓ నమస్కారం సీతారామయ్య గారు. ఏమిటిలా వచ్చారు? పెద్దమ్మ గారు ఎందుకో ఓసారి వచ్చి కనబడమని కబురు చేశారు. పైకి ఏమన్నా కావాలేమో అన్నయ్య. పెద్దమ్మా ఏం బాబు? ఏమిటి మేనేజర్ గారిని పిలిచావట? పైకి కావాలమ్మా? కాదు బాబు, రాత్రి నాకు మీ పిన్నమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? అబ్బాయి ఏం లేదు బాబు. ఇంతకాలం ఈ సంసారంలో పడి కొట్టుకున్నాం. ఎప్పుడు ఏదో తీరని పనులు, కాలు బయట పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు అయ్యాయి. భగవంతుడు దయ వల్ల ఈ ఇంటికి తగ్గ కోడళ్ళు వచ్చారు. మా బరువు తీరింది. అది సరే, దానికి ఎందుకు పిన్ని ఇంత దీర్ఘోపం చేస్తాం? మేమిద్దరం కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం. ఓ సింతే కదా, తిరుపతి వెళ్ళి వస్తారా? కాదు బాబు, రామేశ్వరం, కాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్. అబ్బో, ఇదేదో పెద్ద కార్యక్రమమే బ్రదరు. అది సరే, తోడు లేకుండా మీరు ఎలా పెడతారు? అందుకే సీతారామయ్య గారిని రమ్మన్నాను. ఆ తీర్థయాత్రల వివరాలు తెలుసుకొస్తే అతన్ని మా వెంట తీసుకెళ్తాం. కరెక్ట్. మీరే వాళ్ళ మేనేజర్ గారు, మీ దరిద్రం తీరింది. చూడమ్మా, ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి, ఎంతమంది దేవుళ్ళకైనా మొక్కుకోండి, ఎంత డబ్బైనా సరే మీరే సంకోచించక్కర్లేదు. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా శుభవార్త చెప్తే సంతోషిస్తాం. అక్కడికి అప్పుడే మనవాళ్ళు మనవరాళ్ల మీద గాలి మలిందన్నమాట. పిన్ని మీకు మాత్రం లేనట్టు. బ్రదర్, ఆ సంగతి ఏమిటో చూడు. ఆ బాధ్యత మన ఒక్కళ్ళ మీద పెట్టుకోవడం సేఫ్ కాదన్నయ్య. ఆ కోడళ్ళకు కూడా చెప్పాడు మనం. కరెక్ట్. 50-50. అమ్మా, ఈ విషయంలో మీ కోడళ్ళని కూడా కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి. ఏమ్మా మీరేమంటారు? ఎలాగో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నారు కదా, అక్కడ దేవుళ్ళకు ముఖ్యరండి. వాళ్ళు అనుగ్రహిస్తే మీ కోరిక తీరడం ఎంత పని. అలాగే అలాగే మొక్కొని వస్తాం. చూసావా తమ్ముడు, మీ వదిన ఆ భారం ఈ భారం అంతా దేవుళ్ళ మీదే వేసింది. ఏడుకొండలవాడ 1+2 1+2. ఇదిగో ఫోటోలు. ఏం ఫోటోలు? అదే ఆడపిల్లల తండ్రులు లిస్ట్ సేకరించమన్నావు కదా, లిస్ట్ ఏం కర్మ, ఏకంగా ఫోటోలు తీసుకొచ్చాను. ఈ మగాళ్ళ ఫోటోలు ఎందుకురా? ఆడపిల్లల తండ్రులు మగాళ్ళు కాకపోతే ఆడాళ్ళు ఉంటారా? సరే, పోనీ వీళ్ళ కూతుళ్ళ ఫోటోలు ఎక్కడ? కూతుళ్ళ ఫోటోలు నీకెందుకు, అవి కావాల్సింది నాకు. చూడు చూడు. సర్లే. ఇది రామలింగం ఫోటో. అవును. ఇతను కూతురుందా? ఉంది, ఒకే ఒక కూతురు. ఆస్తుందా? 5 lakhs. అలా కనిపించడు రా. ఒట్టి పీనాశాడు. కట్నం ఇవ్వకుండా కూతురికి పెళ్లి చేయాలని ఇంట్లోనే పెట్టుకున్నాడు. పాప అమ్మాయి పెళ్ళో అని ఒకటే గోళ. అమ్మాయి నువ్వు ఎరుగుదువా? ఎరుగుదువా ఏంటి, ప్రేమించుకోవటం కూడా అయిపోయింది. కానీ వాళ్ళ ఫాదర్ పెళ్లి ఒప్పుకోవట్లేదు. రామలింగం నిన్ను ఎరుగునా? తెలియదు, నా ఫేస్ కూడా తెలియదు. అయితే ఓ పని చేస్తాను, నిన్ను తీసుకెళ్లి ఆ కొంపలో దిగబెట్టేస్తాను. నువ్వు మేనేజ్ చేసుకోగలవా? ఓకే. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు ఛేదించేస్తాను. అవేం అశుభం మాటలు రా. అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి వెనక్కి రాలేదు. నేను రాను, అక్కడే సెటిల్ అయిపోతాను. నువ్వు ఆ ఇంటికి చీఫ్ గెస్ట్ లా వస్తావు. ఓహో, అయితే నీ కార్డు సైజ్ ఫోటో ఒకటి. దేనికి? బ్లాక్ చేయిస్తా. ఓకే, అలాగే. అదే బ్యాడ్ మేనర్స్. ఎప్పుడు నేర్చుకుంటాను మేనర్స్? ఏంటి ఎందుకలా అర్థం లేకుండా తిడతా? తండ్రి నేను ఎదురుగా ఉన్నా, నాకు సిగరెట్ ఇస్తాను. ఆగిపోలా. మేనర్స్ నేర్చుకోవాలరా, మేనర్స్. ఎత్తకో. ఇది మేనర్స్. అన్నయ్య 1 గంట అయిపోయింది. అరే, టైమే తెలియలేదు. ఇంటికి వీళ్ళు నాకేమైనా తిండి పెడతారో లేదో. ఇందు చంద్ర, ఇందు చంద్ర, 1 గంట అయిపోయింది. మా కాకలు మండిపోతోంది. మా ముఖాన్ని ఏమైనా తిని పడేస్తారా లేదా? వంట అయిందేమో, అక్కని అడిగొస్తాను. ఈ లోపల కాస్త టిఫిన్ పట్టరా, తింటూ ఉంటాం. చేస్తాను. కరెక్ట్ అమ్మడు, కరెక్ట్. ఫుడ్ బదులు టిఫిన్. గుడ్, వెరీ గుడ్.
ఏమిటి అన్నదమ్ములు జంట కోళ్ళ అర్థనాదాలు తీస్తున్నారు? కాదు కాదు, ఆకలి రాగాలు తీస్తున్నాం. అంటే వంట కానక్కర్లేదా? కావాలిగా మరి. ఏమండోయ్, అక్కడ మేము ఊరికే కూర్చోలేదు, అక్కడ చేసే వంట మీకోసమే. సరే సరే. రాని రాని. ఏమిటిది? టిఫిన్ కావాలన్నా తెచ్చాను. వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అసలు నీకు ఏదైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఇది తింటే అరగంటలో ఏం పొంచేస్తారు చెప్పు, నువ్వు తీసుకెళ్ళు. అది కాదు వదినా. ఏమిటండి అది కాదు? చూడు, ఇక నుంచి వాళ్ళు ఏమడిగినా నన్ను అడగకుండా ఇవ్వద్దు, నువ్వు వెళ్ళు. చూడండి, చూస్తున్నా. వంట కాగానే నేనే వచ్చి పిలుస్తాను. అలాగే. అప్పుడు దాకా ఆకలి పాటలు పాడకండి. అందాక సోఫాలో పడుకుంటా. పడుకోండి. తమ్ముడు తమ్ముడు, ఈ ఇందుమతి చంద్రమతి ఇద్దరు కలిసి మన మతులు పోగొట్టేటట్టున్నారు. కరెక్టే. అయినా మనం తక్కువ తినవేంటి తమ్ముడు? ఇక చూడు, ఐడియా నీది, ఏర్పాటు నాది. థ్యాంక్ యూ అన్నయ్య. 50-50. ఒకటి నాకు ఒకటి నీకు. ఓకే ఓకే. మిగుళ్ళ భోజనంబు పెళ్ళాల వంటకంబు ఏమిటి? పొట్లకాయ. పొట్లకాయ శనివన్నాడు తినకూడదు. ఏం పర్వాలేదు, తినచ్చు, ఒంటికి మంచిదే. ఏమిటిది? పప్పు బీరకాయ. నాట్ బ్యాడ్ బ్రదర్, నాట్ బ్యాడ్. చాలు చాలు. ఏమిటిది? నెయ్యి. అయితే చాలు, ఒక స్పూనే. నీ సొమ్మేం పోయిందే? అయ్యో ఫ్యాట్ అండి, ఎక్కువ భోజనం చేయకూడదు. ఇప్పుడు మేమే తక్కువ ఉన్నామా? పర్వాలేదు మా ఒడి చోటు. లేచండి, ఒక స్పూనే అంతే. ఏదో కొత్త వంటకం గిన్నెలతో వస్తుంది. ఏం లేదు, మజ్జిగ. అంతేనా? మీగడ పెరుగు లేదు? మీగడ పెరుగు ఫ్యాట్ అండి. మా పెద్దమ్మ నాకు గిన్నెలు గిన్నెలు నెయ్యి వడ్డించేది. గతాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తమ్ముడు? కడుపు చెరువైపోతోంది. పిన్ని నాకు గిన్నెలతో మీగడ పెరుగు వడ్డించేది. సర్లేండి, మీరు కొంచెం వెయిట్ తగ్గాలి. ఏం బాధ ఫీల్ అవుతున్నావా? చాలండి. మీ తల్లులకు మీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లల డైటింగ్ విషయం వాళ్ళకేం తెలుసు? ఇదిగో చందు, నీకు అసలు బుర్ర లేదు. వాళ్ళు ఏమడిగినా వడ్డించేస్తూ చేస్తూ ఉంటావు. ఇదిగో చూడు, ఇక్కడి నుంచి భోజనాల దగ్గరికి రావద్దు, నేనే చూసుకుంటాను. భూతాలు వెళ్ళిపోయాయి, నేను నెయ్యి వడ్డిస్తాను. పట్టు. ఏ అన్నయ్య. పట్టు. పట్టి. అన్నయ్య, ఈ పప్పు బీరకాయ చప్పగా ఏడ్చింది. అంతేనా? ఏమిటి ఎత్తు చాపుకుంటున్నారు? అదే లేదు, పప్పుంది తినంటున్నాడు. ఇంకా కొంచెం వేసుకుంటారా? అక్కర్లేదు అక్కర్లేదు. తినండి. తమ్ముడు, మా నమ్మలు వచ్చేలోగా ఈ పెళ్ళాలు మనల్ని మార్చేటట్టున్నారు. అతోస్మి. తీసుకోండి. తీసుకుంటాలే, కూర్చో. హార్లిక్స్ తీసుకోండి. హార్లిక్స్ సరే. ఓ చిన్న సాయం చేస్తావా? చెప్పండి. గొల్లభామ పాల డబ్బాలని వస్తున్నాయి, ఆ పాలు తీసుకొచ్చి ఒక సీసాలో పోసి ఒక పీక దానికి పెట్టి నా నోట్లో పెట్టు, సరిపోతుంది. తీసుకోండి. హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. స్ట్రాంగ్ గా? కర్మ కర్మ. పచ్చపు ఆహారం, పచ్చపు డ్రింకులు. చందు, ఏమిటివి? సున్నుండలు. ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం ఏం కావాలి? నీకు బొత్తిగా బుద్ధి లేదు. తిరుపతి లడ్డుల్లా ఉన్నాయి. పుట్టి చేతితో వచ్చామే. టిఫిన్ ఏది? ఈ వేళ ఇప్పుడు తింటే జబ్బు చేస్తున్నట్టు అక్కే చెప్పింది. అయితే నువ్వు పని చేయి, పేరు మార్చుకో. చంద్రమతి కాదు, మందమతి. మగుడికి సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? మందమతి.